హాయ్ అండి, నమస్తే. నేను మీ సుజాతని. వెల్కమ్ టు సుజాత ప్రెషర్ కుక్కర్. ఈరోజు వీడియోలో 3 రకాల హెల్తీ స్నాక్ రెసిపీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ స్నాక్ వచ్చేసి పోల్ మక్నాతో చేసి చూపిస్తున్నానన్నమాట. ఇంట్లో పెద్దవాళ్ళైన వాళ్ళకి, వెయిట్ లాస్ తగ్గాలనుకునే వాళ్ళకి నూనె వస్తువుల కన్నా హెల్తీగా స్నాక్ చేసి పెట్టండి. ఇవి తామర గింజల నుండి ఈ పోల్ మక్నా తయారవుతుందన్నమాట. ఈ పోల్ మక్నాని సూపర్ మార్కెట్లో విరివిగా దొరుకుతుంది. తామర గింజల్ని పాపింగ్ చేస్తే పోల్ మక్నా తయారవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బెస్ట్ డైట్ అండి ఇది. అంతేకాదు పోల్ మక్నాని బీపీ, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇలాంటి హెల్తీ అయిన స్నాక్ని మన డైట్లో తీసుకోవడం ఎంతో ముఖ్యం. సో మరి ఈరోజు అయితే పోల్ మక్నాతో 3 వెరైటీస్ స్నాక్ని చూపిస్తున్నాను. లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ పోల్ మక్నా ప్యాకెట్లో వచ్చినప్పుడు సాఫ్ట్గా, మెత్తగా ఉంటాయన్నమాట. వీటిని స్నాక్స్గా ప్రిపేర్ చేసేటప్పుడు వీటిని క్రిస్పీగా తయారు చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకొని, బటర్ కొంచెం వేడైన తర్వాత 1 కప్పు పోల్ మక్నా వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా అయ్యే అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి 3-4 నిమిషాల పాటు ఫ్రై అయితే క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇలా వేళ్ళ మధ్య పెట్టి ఫ్రెష్ చేస్తే ఇలా క్రచ్చీగా విరుగుతుంది అన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలినవి కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసిన వాటిని 3 భాగాలుగా విభజించుకోండి. అంటే 3 వెరైటీలు స్నాక్ చేస్తున్నాము కాబట్టి 3 బౌల్లోకి వేసి పెట్టుకోండి. ఫస్ట్ స్నాక్ వచ్చేసి కారం మక్నా. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1/2 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలి. బటర్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టిన పోల్ మక్నాని 1 కప్పు వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ ఉప్పు, కారం అంతా పోల్ మక్నాకి పట్టేటట్లు కలుపుకోవాలి. అంతేనండి, కారం మక్నా రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న కారం మక్నా ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 15-20 డేస్ పాటు నిల్వ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేయవచ్చు. చాలా క్రిస్పీగా, క్రచ్చీగా, చాలా టేస్ట్గా ఉంటాయి. వీటిని షుగర్ ఉండేవాళ్ళు, లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వీటిని హ్యాపీగా తినేయవచ్చు. నెక్స్ట్ పోల్ మక్నాతో పెప్పర్ మక్నా తయారు చేసుకుందామండి. దానికి స్టవ్ మీద ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ దాకా బటర్ని వేసుకోండి. బటర్ కొంచెం కరిగిన తర్వాత 1 కప్పు పోల్ మక్నాని వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. పెప్పరు, సాల్ట్ బాగా కలిసేటట్లు కలుపుకోండి. అంతేనండి. తర్వాత బౌల్లోకి తీసేసుకుంటే పెప్పర్ మక్నా రెడీ అయిపోతుంది. ఈ పెప్పర్ మక్నా కూడా చాలా బాగుంటుందండి. క్రిస్పీగా, క్రచ్చీగా, చాలా టేస్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని కలుపుతూ ఫ్రై చేయండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేయండి. థర్డ్ స్నాక్ వచ్చేసి స్వీట్ వెరైటీ అండి. దానికోసం స్టవ్ మీద కళాయిలో 2 టేబుల్ స్పూన్ల బెల్లం తురుమును వేసుకోండి. బెల్లం కొద్దిగా కరగటం కోసం 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం అంతా కరిగి అంతవరకు ఉడికించుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసిన నువ్వులను వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన పోల్ మక్నాని ఒక బౌల్ యాడ్ చేసుకొని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఈ పాకం అంతా కూడా పోల్ మక్నాకి కోట్ అవ్వాలన్నమాట. సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చేతితో ఇలా బ్రేక్ చేసుకుంటే ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న స్వీట్ మక్నాని ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 15-20 డేస్ పాటు నిల్వ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేస్తూ చక్కగా తినేయవచ్చు. చాలా క్రిస్పీగా, క్రచ్చీగా, చాలా టేస్ట్గా ఉంటాయి. సో పోల్ మక్నాతో హెల్తీగా, టేస్టీగా చిటికెలో 3 వెరైటీస్ స్నాక్ చేసేసుకోవచ్చు. సో ఎన్నో రకాల హెల్తీ బెనిఫిట్స్ ఉండే ఈ పోల్ మక్నాతో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం సుజాత ప్రెషర్ కుక్కర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.